హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అగైన్. నేను మీ జావిద్ సిటియా. సో నేను సౌదీకి వచ్చి 5 months అయిపోయింది. ఆ 5 months ఎలా అయిందో ఏమో తెలీదు. నిజంగా అయితే అసలు 5 రోజుల్లాగా గడిచిపోయినాయి. అదే 5 months ఎందుకురా అంటే మనకు వచ్చేసి ఇక్కడ నో టెన్షన్ ఏం లేదు, అదంతా ఏం లేదు. సో అది కాకుండా మనకు పిల్లలకి స్కూల్ వదిలేది అదంతా ఏం లేదనమాట. టార్చర్ అంతా ఏం లేదు, అంత హ్యాపీస్. మీరు చూస్తూనే ఉన్నారు నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఇక్కడ. చాలా బాగుంది. ఇంకా ఏం రా అంటే ఎందుకు బాధపడుతున్నా అంటే మనకు డ్యూటీలు ఎక్కువ లేదు. డ్యూటీలు ఉంటే బయట మీకు అంతా ఎక్స్ప్లోర్ చేయగలను. అలా డ్యూటీలు ఏమైనా పడితే ఎందుకు రా అంటే మనం రన్నింగ్లో అంతా వీడియోస్ తీయలేము. బాగా మంచి అద్భుతాలు కనిపిస్తాయి అన్నమాట. ఎవరైనా డ్రైవర్ ఉండి వాడు తోలుతా ఉంది, ఇంకా నేను వీడియో తీస్తే అది ఒక లెక్క. మనము డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయడం అనేది మనకు అది కెమెరాస్ ఎక్కడ చూసినా ఉంటాయన్నమాట. సౌదీలో రూల్స్, ప్రతి ఒక్క రూల్స్ వచ్చేసి నిజంగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. దాని గురించి కూడా ఒక వ్లాగ్ చేస్తాను. సో మొత్తం గ్యాదర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ నేను మొత్తానికి ఈ రోజుతో 5 months కంప్లీటెడ్ అండ్ ఇప్పుడు 6th month స్టార్ట్ అవుతుంది. నాకు ప్రతి మంత్ వచ్చేసి శాలరీ వచ్చేసి 27, 28, 29 ఈ 3 days మధ్యలోనే ఇస్తారనమాట. అండ్ ఈ మంత్ వచ్చేసి జూలై కాబట్టి జూలై 31st వరకు ఉంది కాబట్టి, సో ఈరోజు జూలై 30. ఈరోజు అయితే ఇప్పుడే జస్ట్ నౌ పిలిచి ఇచ్చారనమాట. చూడండి 500, ఇది వచ్చేసి సౌదీ పెద్ద నోట్ అనమాట 500. సో నేనంతా నోట్స్ సౌదీది కూడా డబ్బులు చాలా ఉన్నాయి. నేను అదంతా మొత్తం గ్యాదర్ చేసి దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో పెడతాను, చూస్తారు మీరు ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏం రా అంటే మనకు నేను వచ్చినప్పటి నుంచి నాకు శాలరీస్ ఎలా ఇస్తున్నారంటే చాలామందికి వచ్చేసి క్యాష్ ఇస్తారు, కొంతమందికి వచ్చేసి వాళ్ళు అట్లే బ్యాంక్ నుంచి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ నాకైతే ఎట్లా ఇస్తున్నారా అంటే మేడం అయితే కాల్ చేస్తారు, కాల్ చేసి తాల్బర్రా అంటారు, బయటికి రా అంటారు. సో బయట పోతే వాళ్ళ కొడుకు ఫైల్ పట్టుకొని నిల్చుకొని ఉంటాడనమాట. సో ఆ ఫైల్లో ఏముంటుందిరా అంటే ఒక ఫామ్ షీట్ అనేది ఉంటుంది. 12 monthsది, 24 monthsది అలా ఫామ్ షీట్ ఉంటుంది. సో ఆ ఫామ్ ఏందిరా అని అనుకున్నా ఫస్ట్ మంత్ తీసుకునేటప్పుడు శాలరీ. రా అన్నాడు, పెన్ ఇచ్చినాడు. ఇచ్చి ఇంకా దాని తర్వాత మనం మన పేరు రాయాలా, దాని తర్వాత డేట్, దాని తర్వాత శాలరీ ఎంత, దాని తర్వాత మన సిగ్నేచర్. అలా అది కాకుండా మనం వచ్చేసి ఫింగర్ పెట్టాలన్నమాట. సో స్టాంప్ ప్యాడ్ ఉంటుంది ఆడ, ఆ స్టాంప్ ప్యాడ్ ఇట్లా పెట్టి అట్లా పెట్టాలి. నేను ఇది తెలుసు ఎందుకు రా అంటే ఇప్పుడు నేను ఏమైనా ఇక్కడ నాకేమైనా బాగలేక నేను ఏమైనా గొడవ వేసుకొని ఎక్కడైనా వెళ్ళిపోతే అక్కడ వాళ్ళకు వచ్చేసి అలా అదేమైనా రిస్క్ కాకుండా వచ్చేసి వాళ్ళు ప్రూఫ్స్ కోసం పెట్టుకుంటున్నారు. సో మనకు వచ్చేసి ఇక్కడ అంత పరిగెత్తి వెళ్ళిపోయేలాగా పారిపోయేలాగా అలాంటి ఇదంతా మనకు లేదు. అంత హ్యాపీగానే ఉన్నా, అంత బాగుంది. దేవుడి దయ వల్ల నాకు మంచిగానే దొరికింది. సో అలానే మన వెంకీ అన్న కూడా చాలా మంచి ఇల్లు దొరికింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏమ్రా అంటే అన్న అక్కడికి వచ్చినాక ఇల్లు ఎలా ఉంది ఏంది, సో మీరు లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు అన్న వీడియోస్, అన్నతో మాట్లాడింది కానీ అన్నీ. సో అలా అయిపోయింది అనమాట. సో ఇంకా అన్న కూడా వచ్చినాడు. ఆ అన్నకు కూడా ఇంకా 1 monthకి ఇంకా చాలా టైం పడుతుంది. ఏమరా అంటే ఇప్పుడు వచ్చి ఒక 5-6 days అవుతా అంతే. ఇంకా 1 week కూడా 1 week అవుతా ఉంది. 1 week దగ్గరలో ఇంకా 1 month అయినాక ఇంకా అన్నకి శాలరీ ఎంత ఇస్తారో ఏంది, ఇంకా అన్న వీడియోస్ పెడతారో, అన్న అప్డేట్ ఇస్తాను అంటాడు, చూడండి. సో దేవుడి దయ వల్ల నేను వచ్చినప్పటి నుంచి ఒక 5 monthsలో నేను ఒక కెమెరా కూడా నాకు నా దరిదాపుల్లో రానివ్వలేదు. అండ్ నేను చేసిన తప్పు స్టార్టింగ్లో ఏమరా అంటే ఇంకా వీళ్ళు వచ్చేసి నాకు లైసెన్స్ లేదు కాబట్టి నాకు దమ్మం పంపించినారు. సో మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో నేను యాక్సిడెంట్ చేసింది షార్ట్ వీడియో ఏదో పెట్టాను నేను. సో అది నా తప్పు కాదు యాక్చువల్లీ చెప్పాలంటే, కానీ ఇక్కడ రూల్ ప్రకారం నా తప్పు అవుతుంది. ముందు రోడ్ బ్రేక్ కొట్టేసినాడు, ఇంకా మన బండి గుద్దేసినాం, పోయేసినాము. సో ఇక్కడ ఎలారా అంటే దాని గురించి కూడా నేను ఇది వచ్చేసి శాలరీ ఇచ్చినారని చెప్పి వీడియో చేసిన. సో ఆ కార్ యాక్సిడెంట్ అయితే మనకు రూల్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు కోయిట్లో అయితే కోయిట్ వాళ్ళకి ఒక రూల్, మనకు ఒక రూల్ ఉంటుంది. సో అది నేను కరెక్టో రాంగో తెలీదు, సో చెప్తున్నా. అండ్ ఇక్కడ సౌదీలో
ఎలా ఉంటుంది రూల్స్, మనకి ఎలా ఉంది, మనకి ఏం ఎలా ఉంటుంది రూల్స్, సో వాళ్ళకి ఎలా ఉంటుంది రూల్స్, మొత్తం నేను ఒక దాని గురించి కూడా ఒక బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట, మొత్తానికి మన శాలరీ అయితే ఇచ్చేసారు. ఇంకా ఈ శాలరీలో చూసుకుంటే మనకు వచ్చేసి క్వైట్ రిటర్న్ కాబట్టి మనకు 1800 ఇస్తున్నారు. 1800లో కూడా కొంతమంది ఇళ్ళల్లో వచ్చేసి డ్రైవర్స్కి ఫుడ్ ఇస్తారు. ఓకేనా, మా ఇంట్లో ఫుడ్ లేదు, వాళ్ళు ఇవ్వరు, నేనే ప్రిపేర్ చేసుకోవాలా. సో దానికి మేడం వచ్చేసి నేను వచ్చిన కొత్తలో ఫస్ట్ మంత్ వచ్చేసి నాకు సామాన్లు అంతా పెట్టేసిన చికెన్ అది ఇది అని, ఇది నేను ఫస్ట్ మంత్ కోసం నీకు ఇచ్చింది, నెక్స్ట్ మంత్ నీ శాలరీలోనే నీ ఫుడ్ ఖర్చు తీసుకో అని చెప్పినారనమాట మేడం. సరే మేడం అన్న. నాకు ఇండియాలో ఉన్నప్పుడు కూడా నాకు అదే చెప్పింది, 1500 శాలరీ, 200 ప్లస్ 200 ఫుడ్ అని చెప్పినారనమాట. సో అలానే ఉంది. కానీ నాకు అక్కడ 1700 చెప్పినారు, ఇక్కడికి వచ్చినాక నాకు 100 వేసి 1800 ఇస్తున్నాను అనమాట. సో దాంట్లో మనకు వచ్చేసి రీఛార్జ్ కూడా మనమే చేసుకోవాలా, 200 రియల్ ఫుడ్ రీఛార్జ్ మనమే చేసుకోవాలా. అలా ఖర్చులకి ఇంకా మొత్తం పోను మొత్తం 1500 అట్లే ఈఎంఐస్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చినాము, ఇంకా వస్తానే మనకు ఇక్కడ రావాలంటే టక్కని డబ్బులు యాడ్ నుంచి వస్తాయి. బట్టి అప్పు చేసుకొని ఇక్కడ వస్తారు ఎవరైనా. అందరూ 100 డబ్బులు ఉందని చెప్పేసి చేసుకొని టక అని రావు, ప్రతి ఒక్కరు అప్పు చేసుకొని వచ్చేది. సో అప్పు క్లియర్ చేయాలంటే ఇంకా మనకు పోతానే ఉంటాయి కదా. సో అదనమాట. సో ఇది నా శాలరీ విషయానికి వచ్చేసి, ఇది చాలామంది వచ్చేసి నీ శాలరీ ఎంత ఫుడ్ నువ్వే చేసుకుంటావా అది ఇది అని అడిగినారు. సో నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నా. అదనమాట. ఇప్పటి నుంచి నా వీడియోస్ వస్తుంటాయి. సో ఒక్క దెబ్బతో నేను 1.5 ఇయర్గా నా ఛానల్ అట్లే 8600 సబ్స్క్రైబర్స్ అట్లే వండిపోయింది. సో వెంకీ అన్న వచ్చినాడు, వస్తానే ఇంకా అన్న చేసిన సపోర్ట్కి నిజంగా మీరు వచ్చేసి చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు. బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళని మోటివేషన్గా తీసుకొని నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తూ సో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం. బై బై, లవ్ యూ ఆల్.